సో ఫ్రెండ్స్, మనము సీతాస్ యోగాలో మొదటి భాగం తెలుసుకున్నాం. మొదటి భాగం వచ్చేసి ఇన్నర్ తో కనెక్షన్ అని. సో ఇంకా రెండవ భాగం వచ్చేసి పేరు రూపం మారుతూ ఉంటుంది అనేది ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. దీని పేరు ద యోగా ఆఫ్ ట్రాన్సెండింగ్ నేమ్ అండ్ ఫామ్. అంటే పేరు రూపము మారే యోగా అని ఇక్కడ పేరు ఇచ్చారు. సో మరి ఇందులోని విషయాలు తెలుసుకుందాం. మనకు తెలుసు కదా ఫస్ట్ ఏం జరిగింది అని. సో ఆ పాప సాచి అనేది చనిపోయింది. తాను దాని నుంచి కోలుకుంది. ఆ గత జన్మ యొక్క క్లారిటీ తెచ్చుకునింది. తర్వాత అనుతో తన బంధాలని బాగు చేసుకునింది. సో ఇవన్నీ జరిగాయి. ఇంకా ముందుకెళ్దాం. 2 సంవత్సరాలు అయిందంట ఆ పాప బాడీ వెకేట్ చేసి పాప చనిపోయి. సో నేను అడవిలోకి వెళ్ళి, అంటే ఎవరు, దేవాని అడవికి వెళ్ళి ఆకులు తీసుకుంటోందంట ఆయుర్వేదిక్ మెడిసిన్ చేయడానికి అట్లా. సో తను ఎప్పుడు తీసుకునే ప్లేస్కే వెళ్ళి ఆకులు తీసుకుంటా ఉంది. సో కొంత దూరంలో ఆమె ఒక స్త్రీని చూసింది. ఆమె ఎంతో యవ్వనంగా, పురాతనంగా, ప్లస్ అలాగే ఎంతో అందంగా ఉందన్నమాట. ఆవిడతో పాటు 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళతో పాటు ఇంకొక స్త్రీ ఆ పిల్లల్ని చూసుకోవడానికి ఇంకొక స్త్రీ కూడా ఉన్నట్టు కనిపిస్తా ఉంది. సో దేవానికి ఎలా చెప్పాలో తెలియదు, కానీ తనకు తెలుసు. ఎలా చెప్పాలో తెలియదు కానీ అక్కడ వచ్చింది మాత్రం తను గుర్తుపట్టేసింది అదెవరు అని. సో ఎవరైతే ఆవిడ వైపు చూసి నవ్వుతున్నారో అది ఎవరో కాదు, తనకు కలలో కనిపిస్తున్న ఆ దేవి, ఆ మాత, ఆవిడనే ఇక్కడికి వచ్చింది అని తనకు అర్థమైపోయింది. అక్కడ ఉన్న స్త్రీ ఆవిడనే అర్థమైంది. సో ఒకటి ఫ్రెండ్స్, మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఇంతవరకు ఆవిడ కనిపిస్తున్న స్త్రీ కళలో కనిపిస్తోంది, ఇన్నర్ నుంచి గైడ్ చేస్తూ ఉంది ఆ మాత, సీతామాత అని ఆమెకి తెలీదు, మహారాణి అని తెలీదు. ఒక దేవి, ఒక మాత నాకు లోపల నుంచి గైడ్ చేస్తోంది అని ఆమె అనుకుంటోంది. సో ఎవరైతే నా ప్రపంచంలో సెంటర్లో ఉన్నారో ఆ మాతే ఇక్కడ నేను చూస్తున్నాను. సో ఆవిడని చూడగానే నాకు అనిపించేసింది నేను తన తన దగ్గర ఉన్నాను అని. సో అది తెలియడం ఎలా జరిగిందంటే, ఆవిడ ప్రెజెన్స్ వలన, ఆవిడ అక్కడ రావడం వలన ఆ పవర్ఫుల్ లవ్, తర్వాత ఎంతో విశేషమైన ఎనర్జీ నాలో ప్రవహింపసాగింది. ఆ స్త్రీ అక్కడ రావడం వలన నాలో ఎంతో శక్తి, ఎంతో ప్రేమ నాలోకి సాగింది. అదంతా నన్ను ఇంకొక చైతన్య స్థితికి, ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళింది. ఉన్నదానికన్నా ఇంకొక ఉన్నతమైన లెవెల్కు నన్ను తీసుకెళ్ళింది ఆ ప్రేమ, ఆ శక్తి. సో వెంటనే కొద్ది క్షణాల్లో నన్ను నేను ఒక సమయం లేని, స్పేస్ లేని ప్లేస్‌లో షిఫ్ట్ అయిపోయాను. సో అక్కడ సమయము, స్పేస్ లేదు. అక్కడ నేను, ఆ దేవి మాత్రమే ఉన్నారు. సో ప్రపంచమంతా ఆగిపోయినట్టు అనిపించింది. అలాగే ఇది చాలా సేపు వరకు ఉండలేదు. వెంటనే టైం అన్నది మళ్ళీ కదిలింది. శరీరం యొక్క అవేర్‌నెస్ వచ్చింది. కానీ ఆ పవర్ వల్ల నేను ఒక పారాలిసిస్ వ్యక్తిలాగా, అంటే ఆగిపోయాను, స్తంభించిపోయాను. నేను కదలలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను. సో ఎవరైతే నాకు ఇంతవరకు కలలో కనిపించారో, ఇది కలలో కనిపించే దేవి కాదు, కాంతి శరీరము కాదు, మాంసంతో కూడుకున్న నిజమైన శరీరం. తను నా నుంచి దూరంగా ఉన్న నా లోపల మాత్రం తన మాటలు నాకు వినిపిస్తున్నాయి. ఇన్ని సంవత్సరాలుగా నేను ముందు నుంచి నాకేదైతే ఇన్నర్ వాయిస్ గైడెన్స్ వినిపిస్తా ఉందో, ఆ దేవి నా నుంచి దూరంగా నిలబడినా నాకు తన గైడెన్స్ వినిపిస్తా ఉంది లోపల నుంచి.
సో ఆ గైడ్ మాటలు ఏం వినిపించాయి అంటే, నేను నీ కోసం వచ్చాను అని. సో నేను చూస్తుండగానే ఆవిడ తిరిగి వెళ్ళింది. ఆవిడతో పాటు ఆ పిల్లలు వెళ్లారు. ఆహ్, మెల్లగా నా శరీరం కదలడం మొదలయ్యింది. నేను మెలుకువలోకొచ్చేసరికి వాళ్ళు లేరు. కానీ నా లోపల నుంచి గైడెన్స్ వచ్చింది. ఇలా వెళ్ళు, అలా వెళ్ళు అని. ఆ గైడెన్స్‌ని ఫాలో అవుతూ వెళ్తే అక్కడ 2 కుటీరాలున్నాయి. ఆ ఒక కుటీరం బయట దేవి నిలబడి ఉంది. సో, నేను ఆవిడని స్పష్టంగా చూడగలిగాను. ఎందుకంటే ఇంతకాలం కలలో చూసానో, కలలో ఏదైతే చూసానో మెలుకువలోకి రాగానే అది క్లియర్‌గా గుర్తుండేది కాదు. ఆ రూపం స్పష్టంగా గుర్తుండేది కాదు. ఎన్ని సార్లు కలలో కలిసినా ఆ ఇంప్రెషన్ ఉండేది. కలిసాను, ఆ సమక్షంలో ఉన్నాను అనే ఫీలింగ్ ఉండేది. కానీ ఆ రూపం యొక్క స్పష్టత నాకు ఉండేది కాదు కల నుంచి మేలుకున్నప్పుడు. సో, ఇప్పుడైతే మరి నాకు కనిపించినదేవి ఎటువంటి క్వెషన్ లేదు. ఎవరైతే నా జీవితం మొత్తం ఉన్నారో, ఆవిడ నా కళ్ళ ముందు ఆహ్, సజీవంగా ఉంది. సో, నేను ఆవిడని చూస్తూ ఉంటే నాలో ఒక ఆలోచన వచ్చింది. ఈవిడ ఖచ్చితంగా ఒక గొప్ప ఋషి అయి ఉండొచ్చు. ఎందుకు అంటే ఆహ్, సో, నాకు వచ్చి గైడ్ చేస్తూ ఉంది కదా! కళల్లో ఇవన్నీ. అంటే ఈవిడ ఖచ్చితంగా ఒక గొప్ప ఋషి అయి ఉండొచ్చు. సో, ఆ ప్రేమనంతా కూడబెట్టుకొని నేను ఆవిడ పాదాలకు నమస్కరించాను. సో, పాదాల మీద పడబోతే ఆవిడ నన్ను నవ్వుతూ నా భుజాల్ని పట్టుకొని నన్ను లేపుతూ, "రా ఫ్రెండ్, లోపల సోమ ఆహ్, మన కోసం వంట వండుతోంది. తనకి పోయి హెల్ప్ చేద్దాం రా" అని అనింది. సో, తను మాట్లాడిన తీరు, ఆ దేవి మాట్లాడిన తీరు ఎంతో అఫెక్షన్‌గా, ఏదో కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నట్టు కాదు. ఒక ఓల్డ్ ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నట్టుగానే ఉంది. అది ఆవిడకేమి మన దేవానికేమి ఆశ్చర్యం అనిపించలేదు. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ ఈ ఎవరి ముందైతే నేను నిలబడినానో ఆ స్త్రీకి నా గురించి మొత్తం తెలుసు. తన దగ్గర నేను ఏమి దాచలేను కూడా. సో, సరే నేను లేసిన తర్వాత ఆవిడకు నమస్కారం చేశాను. చేతులతో నమస్కారం చేస్తుంటే, సో, ఆవిడ ఏమన్నారంటే, మీ అమ్మాయి సచి ఆహ్, ఎ ఎవరైతే తొందరగా వెళ్ళిపోయిందో, తను ఆ ఊరిలో మళ్ళీ పుడుతుంది. ఈసారి నీకు కూతురుగా కాకుండా, నీకు ఫ్రెండ్‌గా వస్తుంది. అక్కడ నీకు ఫ్రెండ్‌గా వచ్చి ఇంకొక బంధంలో ఉన్న ఫైటింగ్‌ని ఇంకొక బంధంలో ఉన్న కర్మని కరిగించడానికి వస్తుంది. సో, ఈసారి మీరిద్దరూ కలిసి ఇంకొక కర్మ బంధాన్ని క్లియర్ చేసుకుంటారు. అలాగే చెప్తూ దేవి ఏమంటుందంటే, దుఃఖం అన్నది మానవ మానవ యొక్క అనుభవం. సో, ఎంతకాలం మనకు ఆ దుఃఖం అనేది ఉంటుందంటే, ఎంతకాలము మనం ఈ శరీరము, ఈ పర్సనాలిటీస్ అనుకుంటామో అంతవరకు మనం దుఃఖాన్ని అనుభవిస్తాం. కానీ ఎప్పుడైతే నువ్వు నీ నిజమైన స్వరూపాన్ని తెలుసుకుంటావో, నువ్వు నిజంగా ఏవో అని తెలుసుకుంటావో, ఈ ద్వంద్వాలన్నిటి నుండి బయటపడతావు. దుఃఖము, బాధ, ఆనందం, సంతోషం వీటన్నిటి నుండి బయటపడతావు. సో, అప్పుడు నువ్వు తెలుసుకుంటావు. నిన్ను డిఫైన్ చేయడానికి, నువ్వు ఏంటి అని చెప్పడానికి ఏ పేరు లేదు, ఏ రూపము లేదు. సో, ఇక్కడ దేవి ఏం చెప్తున్నారంటే, దుఃఖం అన్నది మానవ సహజ అనుభవము. ఎంతకాలం అయితే నువ్వు నేను ఈ శరీరం అని అనుకుంటూ ఉంటావో, అంతకాలం వరకు ఇలాంటి ద్వంద్వాలకు సంబంధించిన అనుభూతి ఉంటుంది. ఆనందం, దుఃఖం ఇవన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైతే నువ్వు ఏంటో నువ్వు తెలుసుకుంటావో, ఆహ్, నిన్ను నువ్వు ఏంటి అని వివరించడానికి ఏ రూపము లేదు, ఏ పేరు లేదు. నువ్వు ఈ రూపానికి, పేరుకి భిన్నంగా ఉన్నావని తెలుసుకుంటావో, అప్పుడు అన్నిటి నుంచి నువ్వు బయటపడతావు. ఈ దుఃఖం నుండి, ఈ ద్వంద్వాల నుండి, అన్నిటి నుండి బయటపడతావు. నువ్వు ఈ టైమ్, స్పేస్ కన్నా బియాండ్‌గా ఉన్నావు. ఆవలిగా ఉన్నావు. ఆహ్, ఈ లిమిటేషన్స్ అన్నిటికి ఆవలిగా ఉన్నావు. ఐడెంటిటీస్‌కి, గుర్తుకు అన్నిటికి
ఆవలిగా ఉన్నావు అని తెలుసుకుంటాం. సో, అదే నువ్వు, అదే నేను. ఏదైతే అన్ని పేరు రూపులకు ఆవలిగా ఉందో, టైమ్ స్పేస్‌కు, సమయానికి, స్థలానికి తె వీటన్నిటికి దూర దూరంగా ఉందో ఆ చైతన్యమే నువ్వు, ఆ చైతన్యమే నేను అని దేవి చెప్తుందనమాట. సో, ఆ మాటలు వినగానే ఈవిడలో చాలా ఆనందమేస్తుంది. అలాగే నిశ్చలంగా ఉండిపోతుంది. ఎందుకంటే తను అడగని ప్రశ్న. తనలో ఉన్న ప్రశ్నని ఎలా ముందు పెట్టాలో తెలీదు. అలాంటిది తను ఏం చెప్పకుండానే తనలోని ప్రశ్నకు జవాబు వచ్చింది అని ఆహ్, చాలా ఆనందపడిపోతుంది. ఎంతో తృప్తిగా ఉంటుంది. ఆహ్, ఆహ్, దేవి చెప్పిన పాయింట్స్‌కు. సో, అది చూసి దేవి నవ్వుతూ పద అంటూ తన చెయ్యి పట్టుకొని ఇంటి వెనక ఉన్న ఆ కుటీరం వెనక ఉన్న కిచెన్ దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ సోమ వండుతూ ఉంటుంది. సోమ చూడు మనకొక గెస్ట్ వచ్చారు. ఎవరి కోసమైతే మనం వెయిట్ చేస్తూ ఉన్నామో ఆ గెస్ట్ వచ్చారు అంటే సోమ నవ్వుతూ ఆమెకి ఆహ్, ఆ కూరగాయలు తరగడానికి కూరగాయలు అవన్నీ ఇస్తుందనమాట. సో, ఇంక కొద్ది నిమిషాల్లో ఏమవుతుందంటే ఈమె దేవాని తను సహజంగా వాళ్ళ ఫ్లోలో కనెక్ట్ అయిపోతుంది. ఏదైతే సోమ, దేవి మధ్యలో ఉందో ఆహ్, కనెక్షను, ఆ ఫ్లో ఈమె కూడా దాంతో కనెక్ట్ అయిపోతుంది. సో, బాగా జాగ్రత్తగా గమనిస్తుంది. సో, దేవాని యొక్క స్థితి ఎంత బాగుందంటే తను అన్నీ క్లియర్‌గా చక్కగా గమనించి బాగా అర్థం చేసుకుంటుంది. సోమ ఆహ్, మాత ఇద్దరు చాలా సైలెన్స్‌గా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు అని, తర్వాత ఎంతో తక్కువ అవసరమైతేనే ఒకటో, రెండో పదాలు మాట్లాడుతున్నారని, ఇవన్నీ ఇవన్నీ ఒక ఇంప్రెషన్ ఈమెకు పడుతుందనమాట. సో, వాళ్ళెలా చేస్తున్నారు అంటే ఏదో ఒక పవిత్రమైన కార్యం, ఒక పూజ ఎట్లా చేస్తున్నారో అంత పవిత్రంగా ఆ వంట వండుతున్నారు అని తను గమనిస్తుంది. సో, తను ఇంకా గుర్తు చేసుకుంటుంది దేవాని. సో, ఎప్పుడైతే అను ఇంట్లోకి వచ్చిందో మేమిద్దరం వండేతప్పుడు సైలెంట్‌గా ఉండేవాళ్ళం. ఎందుకంటే ఇద్దరికి పడేది కాదు. ఆహ్, మేము వండేతప్పుడు అను ఏదైనా కమాండ్స్ చేసేది. నేను టెన్షన్ పడిపోయేదాన్ని. సో, ఇలా జరిగిపోయేది. ఆహ్, సాచి వదిలి వెళ్ళిపోయే వరకు. ఎప్పుడైతే సాచి వెళ్ళిపోయిందో అప్పుడు మా ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ నయమవుతూ వచ్చింది. అన్నీ మారాయి అప్పుడు. ముందైతే టెన్షన్‌లో ఉండేది ఇద్దరి మధ్యలో. ఈ తర్వాత సాచి చనిపోయిన తర్వాత ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ వచ్చింది. కానీ ఇంకా పిచ్చపాటి మాట్లాడుతూ వంటలు చేశామే కానీ, ఎప్పుడు కూడా అందులో ఆత్మ యొక్క శక్తి, స్పిరిచ్యువల్ ఎనర్జీ ఆహ్, వే వేసి వంట చేయాలి అనే విషయమే తెలీదు. మరి మాతా, సోమ ఎంత డిఫరెంట్‌గా వండుతున్నారు. వాళ్ళు అసలేమి మాట్లాడట్లేదు. మాట్లాడే అవసరమే లేదు. ఒకరితో ఒకరు పూర్తిగా కనెక్ట్ అయిపోయి, ఇంట్యూషన్ ద్వారా ఏం వండాలి? ఏం మసాలాలు యాడ్ చేయాలి? అనేది వాళ్ళు చక్కగా చేస్తున్నారు. నేను కూడా ఆటోమేటిక్‌గా వాళ్ళతో కనెక్ట్ అయిపోయినా. ఆ ఫ్లోతో కనెక్ట్ అయిపోయాను. సో, నేను వాళ్ళకొక్కటే కాదు, ఆ ఫుడ్‌తో కూడా కనెక్ట్ అయ్యాను. ఫస్ట్ టైమ్ నేను ఆహారంలో ఎనర్జీ ఉందని నేను గమనించాను. ఫస్ట్ టైము వెజిటబుల్స్‌లో గ్రెయిన్స్‌లో, ధాన్యాల్లో ఆ జీవశక్తి ఉందని నేను గమనించాను. ఏదైతే మేము వండుతున్నామో. అదొక గొప్ప జ్ఞానోదయం, ఒక అనుభవం. సో, ఎప్పుడూ కూడా వంట అనేది ఆహ్, అంత పవిత్రమైన కార్యంగా చేస్తారు అని ఆహ్, తెలీదు. సో, వీళ్ళిద్దరూ కలిసి వండుతున్నందుకు నాకు ఎంత లోతైన అవగాహన అనేది నాకు వచ్చింది. మెడిటేషన్‌లో కూడా రాని లోతైన అవగాహన వీళ్ళతో కలిసి వండుతున్నప్పుడు వచ్చింది. సో, అదే మాతతో కలిసి ఉండడం వలన వచ్చే అలాగే ఉంటుంది మరి. సో, ప్రతి పని కూడా ఎంతో పవిత్రంగా ఉండేది మాత పని చేస్తున్నప్పుడు. ఎంతో ఎరుకతో, ఎంతో ప్రేమతో తను చేసేది. ప్రతి పదము కూడా ఎంతో
డీప్ మీనింగ్ కలిగి ఉండేది. మాత ఎప్పుడు కూడా కేర్‌లెస్‌గా మాట్లాడలేదు. అక్కడ వాళ్ళిద్దరూ అనవసరంగా ఏది మాటలు కూడా కాన్వర్జేషన్ కూడా చేయలేదు. ఏదైతే మేము అనవసరమైన కబుర్లు మాట్లాడుకుంటామో, అవి అనవసరమైన కబుర్లు కూడా వాళ్ళు మాట్లాడుకోలేదు. సో, మొత్తానికి వంట అయితే చేశాము. సో, వంట చేస్తున్నప్పుడు ఎన్నో విషయాలు మన దేవాని నేర్చుకునిందనమాట. సో, మేము వండేటప్పుడు చూశాను చాలా మాట్లాడడానికి చాలా తక్కువ అవసరం ఉంది అని నేను గమనించాను. ఎందుకంటే అంతా మేము మెంటల్‌గా గైడ్ చేసుకుంటున్నాం. అంటే మానసిక పరంగా టెలిపతిగా మేము మాట్లాడుకుంటున్నాం. సో, ఆ మాత ప్రెజెన్స్ వలన ఆ మాత యొక్క ప్రెజెన్స్ నన్ను ఒక ఎరుక యొక్క డిఫరెంట్ స్టేట్‌లోకి నన్ను తీసుకెళ్ళింది. సో, ఆ రోజు నుంచి నేను ఇంట్లో వండేటప్పుడు ఎప్పుడు కూడా ఇంకా అదే విధంగా పాత పద్ధతిగా వండలేదు. ఈ మాత ద్వారా ఏమైతే నేర్చుకున్నానో ఎలా వండాలి అనేది అలాగే నేను వండుతూ వచ్చాను. సో, ఆ రోజంతా నేను మాతతో కలిసి ఉన్నాను. ఇంకా ఇంతసేపు వంట విషయాలు చూసింది కదా! నెక్స్ట్ మాత పిల్లలతో ఎలా ఉంది అనేది తను చక్కగా గమనించిందనమాట. సో, పిల్లలు రాగానే మాత మూడ్ మొత్తం చేంజ్ అయిపోయింది. అంతవరకు తను ఇన్నర్‌తో మాత ఎలా ఉండిందంటే కంప్లీట్ ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి టెలి టెలిపతి ద్వారా తను వంట చేసుకుంటూ వచ్చింది కదా! ఒక పవిత్రమైన పని చేస్తున్నట్టు. సో, పిల్లలు రాగానే మాత మూడ్ చేంజ్ అయిపోయి ఆహ్, బయట ప్రపంచంలోకి కనెక్ట్ అయింది. పిల్లలతో కలిసి నవ్వడము, తర్వాత వాళ్ళపై ప్రేమను కురిపించడము. ఎట్లయితే ఒక మామూలు తల్లి ఉంటుందో అలా ఆ విధంగా మాత తన పిల్లలతో ప్రవర్తించడం తను చూసింది. అలాగే మాత పిల్లలతో మాట్లాడేటప్పుడు అది డైరెక్ట్‌గా తను వాళ్ళ ఇన్నర్‌తో పిల్లల యొక్క ఆత్మతో మాత మాట్లాడుతున్నట్టు అనిపిచ్చింది. తను చూసే చూపు కూడా ఈ బయట ప్రపంచాన్ని వదిలి భౌతికమైన శరీరాన్ని కాకుండా లోపల పెనట్రేట్ అయ్యి లోపలికి వెళ్లి చూసేటట్టు కనిపించింది. సో, ఏదైతే మాత చెబుతోందో అవన్నీ తన హార్ట్ ఎనర్జీ తన తన లోపల ఎనర్జీస్‌తో నిండిన మాటలు చెప్తోంది అని దేవాన్ని గమనించింది. నాకు తెలీదు కానీ ఎలా డిస్క్రైబ్ చేయాలో. సో, వంట ఆహ్, ఆహ్, భోజనం అంతా తినేసిన తర్వాత మేమంతా కలిసి దాన్ని క్లీన్ చేశాము. మాత ఇంక పిల్లలకిచ్చే పని ఆహ్, ఎంతో చ చైతన్యంతో కనెక్ట్ అయ్యి వాళ్ళ అభివృద్ధికి ఇద్దరు అబ్బాయిలు కదా! ఇద్దరు అబ్బాయిలకు ఏ పని ఇస్తే ఎవరికి ఏ పని ఇస్తే వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగపడుతుందని ఆ విధంగా చైతన్యంతో కంప్లీట్ కాన్షియస్‌తో వాళ్ళకు పని ఇవ్వడం జరిగింది. సో, ఎప్పుడైతే కిచెన్ ఏరియా క్లీన్ అయిపోయిందో, సోమ పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు నేను మాత దగ్గర కూర్చున్నాను. మాత దగ్గర ఒంటరిగా కూర్చునే అవకాశం దొరికింది. అప్పుడు మాత అడిగింది, "నువ్వేదైనా అడగొచ్చు" అనంటే ఆహ్, బట్ అలా అంటూనే మాత ఎంత గొప్ప పాయింట్స్ చెప్పిందంటే, "నువ్వేదైనా అడగొచ్చు" అంటూ బట్ నువ్వు అడిగే అవసరం కూడా లేదు. ఎందుకంటే సమయానుకూలంగా నీ ప్రశ్నలకు సమాధానం లోపల నుంచొస్తుంది. అలాగే నువ్వు ఎంత ఎక్కువ నీ లోపల ప్రపంచంతో కనెక్ట్ అయిపోతావో, అంత ఫాస్ట్‌గా నీకు ఆన్సర్స్ బయటకు అందుతాయి. సో, మాతో చెప్పిన గొప్ప పాయింట్స్ ఏమంటే, ఫస్ట్‌దొచ్చేసి ఆహ్, ఏమైనా ఉంటే అడుగు అంటూనే, నీ అన్ని ప్రశ్నలకు స సమయానుకూలంగా జవాబులు అందుతాయంటూనే ఇంకొక గొప్ప పాయింట్స్ ఏం చెప్పింది, నువ్వు ఎంత లోపల ప్రపంచంతో కనెక్ట్ అవుతావో అంత త్వరగా నీకు సమాధానం అనేది దొరుకుతుంది. సో, ఇద్దరు కింద కూర్చున్నారు. ఆహ్, సో, ఇంకా నాకు ఇంతకన్నా ఇంకేం కావాలబ్బా! నా గొప్ప డ్రీము ఆహ్, నేను ఇంక దేవుని కలవడము అని అనుకుంటా ఉంది. కానీ తన మనసు లోతుల్లో ఉన్న కొన్ని ప్రశ్నలు బయటకొచ్చాయి.
కానీ తను అడగాలంటే కొంచెం మొహమాట పడతా ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు సాచి గురించి అడిగానే అనుకోండి, పాప ఎందుకు తొందరగెళ్ళిందని, నా ఇంకా ఎమోషన్స్ అన్నీ బయటికొస్తాయి. నేను మాత ముందు ఏడవాలని అనుకోవట్లేదు అని అనుకుంటుంది. నా ఎమోషన్స్‌నన్నీ బయట పెట్టాలని అనుకోవట్లేదు అని అనుకుంటుంది. కానీ తను అడగకుండానే మాత ఆమె ప్రశ్నను, తన మనసులో ఉన్న ప్రశ్నను చదివి మాత ఈ విధంగా సమాధానం ఇస్తుంది. ఆహ్, మీ నీ కూతురు ఆహ్, ఇంకొక ఫ్యామిలీతో సెటిల్ చేయాల్సిన విషయాలున్నాయి. సో, అందుకే ఆ కుటుంబం సో, ఆమెలాగానే కొంతమంది ఆ కర్మ బంధాన్ని క్లియర్ చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. సో, ఆమె అక్కడ వెళ్ళడం ద్వారా వాళ్ళక్కడ కర్మ బంధాన్ని క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఆహ్, మనం నేర్చుకుంటూ, ఎదుగుతూ వెళ్తే జీవితం అన్నది దానికంతటే ఆహ్, మన ఆత్మ ఎదుగుదలకు కావాల్సిన విధంగా ఓపెన్ అవుతూ వెళ్తుంది. సో, మనం నేర్చుకుని ఎదగగలిగితే జీవితంలో, సో, జీవితం దానికదే ఓపెన్ అవుతూ మన ఆత్మ ఎదుగుదలకు ఏదవసరమో అలా దానికదే వస్తూ వెళ్తుంది. సో, తర్వాత ఈమె మనసులో ఇంకొక ఆలోచన గుర్తొచ్చింది. సో, సాచితో ఒకసారి తన కూతురు చనిపోయిన కూతురుతో మాట్లాడుతున్నప్పుడు ఆమె ఏమంటది, "నేను దేవిని ఇంట్లో చూసాను. దేవిని బయట చూసాను, అడవిలో చూసాను" అని అంటుంది కదా! సో, ఆ ప్రశ్న ఈమెలోకొస్తుంది. అది కూడా ప్రశ్న అడగక ముందే మాత చెప్తుందనమాట. సో, ఆహ్, ఆహ్, మాత ఏం చెప్పిందంటే, సో, ఒక అందరూ చూడలేనిది మీ కూతురు చూస్తుంది. నేను అన్ని చోట్ల ఉన్నాను. కానీ కొంతమంది మాత్రం నా శక్తిని ఒక రూపంగా చూడగలరు. సో, ఆహ్, వేరే రూపంలో ఉన్న నా శక్తిని ఒక రూపంలోకి తీసుకురాగలి కొంతమంది మాత్రమే చూడగలరు అని మాత అంటుందనమాట. ఈమెకు మళ్ళా డౌటొస్తుంది. బట్ మాత ఇప్పుడు మీరు శరీరంతో ఉన్నారు కదా! ఆమెకైతే అన్ని చోట్ల ఉన్నారు. కొంతమంది మాత్రమే చూడగలరు అన్నారు. బట్ నాకిప్పుడు నా కళ్ళ ముందు సజీవంగా ఉన్నారు. ఒక మామూలు మనిషిలాగా ఉన్నారు. ఎక్కడో దూరంలో ఒక దేవిలాగా మాత్రం లేరు. నేను మరిప్పుడు ఎట్లా తీసుకోవాలి? మిమ్మల్ని అన్ని చోట్ల ఉన్న దేవిలాగానా? లేకపోతే సజీవంగా ఉన్న దేవిలాగానా? అని ఇమ్మంటే మాత నవ్వుతూ, "నువ్వు ఎలా అయితే చూస్తావో అలాగే తీసుకో. నన్ను నీ యొక్క ఒక బెస్ట్ ఫ్రెండ్‌గా చూడు. అన్నిటికన్నా ముఖ్యమైనదేమంటే ఆహ్, ఎవరైతే నీకు బాబు అని నీ చిన్నప్పుడు మీ ఊర్లో ధ్యానం నేర్పించారో, ఆ ధ్యాన సాధనలు చేసుకుంటూ వెళ్ళు. అవన్నీ నీ మనసుని శూన్యం చేయడానికి నీకు హెల్ప్ అవుతాయి. ఆ డెడికేటెడ్‌గా ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళు. నీ మనసు ఖాళీ చేసుకోవడానికి నీకు హెల్ప్ అవుతుంది." సో, ఈమె అనుకుంటది. నాకు ఆల్రెడీ ఈవిడ ఒక గొప్ప ఋషి అని నేను అనుకుంటున్నాను. బట్ నా చిన్నప్పుడు ఎవరో ఒక బాబు అనే ఆయన ఉన్నాడని తెలుసు. ఆయన నాకు ధ్యానం నేర్పించాడని కూడా విషయం ఈవిడకి తెలుసే. సో, ఖచ్చితంగా ఈవిడెంతో గొప్ప ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉండొచ్చు అని అనుకుంటుందనమాట. సో, ఇక్కడ ఈవిడ అడుగుతుంది. "నేనెప్పుడైనా మిమ్మల్ని కలవడానికి రావచ్చా? ఏదైనా డౌట్ ఉంటే" అనంటే నా మాత నవ్వుతూ "నేను సోమాని నీ దగ్గరికి పంపిస్తాను. నీ ప్రశ్నలకి జవాబు ఇవ్వడానికి" అనంటుంది. ఆహ్, ఎప్పుడైతే నువ్వు నా ఇన్నర్ వాయిస్ వినలేవో నేను అలాంటి సమయాల్లో సోమ ద్వారా నీ దగ్గరొచ్చి మాట్లాడతాను అంటుంది. సో, అప్పుడు ఈమె రియలైజ్ అవుతుంది. ఈమెకనిపిస్తుంది. అంటే మాతని కలవడం అంత సింపుల్ కాదు. తను మనల్ని రప్పించుకుంటే తప్ప మనం తన దగ్గరికి రాలేము అనే సత్యం ఈమెకు అర్థమవుతుంది. సో, సోమ అక్కడికి ఆహ్, అక్కడికొచ్చి ఇంకా తనకు మార్గం చూపించడానికి తనతో అడవిలో నడుస్తూ ఉంటుంది. అప్పుడు ఈమె సోమాని అడుగుతుంది. ఆహ్, సోమకు బాయ్ చెప్పే ముందు ఈమె ఇంకా సోమని అడుగుతుంది. మాత ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుందా అని. సో, సోమ ఏంటి అని ఎలా అని అంటుంది. అంటూనే ఇంక ఈమె ఆలోచనని అర్థం చేసుకొని తను ఏం చెప్తుంది సోమ అంటే, అవును.
ఆహ్, సో, మాత ప్రతి ఒక్క పదానికి ఎన్నో లేయర్స్ ఉన్నాయి. ఎంతో అర్థం ఉంది. మాత చెప్పిన మాటలకు, చేసిన పనులకు ఎన్నో లేయర్స్ ఆహ్, అర్థం అందులో దాగుంది. సో, ఎప్పుడు కూడా ఆ హిడెన్ మీనింగ్స్‌ని దాగి ఉన్న అర్థాలపై ఆహ్, దృష్టి పెట్టు. సో, మాత నీ లోపల నీ లో లోతైన లోపల చూస్తుంది. తనకు నీ గతము, భవిష్యత్తు వచ్చేదన్నీ కూడా తెలుసు. సో, అప్పుడు ఈమె అమాయకంగా ఆహ్, మామూలుగా ఆహ్, ఆవిడ భర్త ఏం చేస్తుంటారు అని అడుగుతుంది. సో, దానికి సోమ ఏం చెప్తుందంటే, ఆయనకి చాలా పనులున్నాయి. ఎక్కువ తిరుగుతూ ఉంటారు. అప్పుడప్పుడు ఇక్కడికొచ్చి వెళ్తూ ఉంటారు. వాళ్ళిద్దరిని కలిసి చూడ్డము ఎంతో గొప్పగా ఉంటుంది. ఒక గొప్ప 2 స్టార్స్ కాంతివంతమైన స్టార్స్‌ని కలిసి నక్షత్రంలో చూసినట్టు ఆహ్, 2 కాంతివంతమైన నక్షత్రాల్ని ఆకాశంలో చూసినట్టుంటుంది వాళ్ళనిద్దరిని చూడ్డము అని అంటుందనమాట సోమ. అది వినగానే ఈమేమనుకుంటుంది ఇంతవరకు మాతని ఋషి అనుకుంటాంది ఒక గొప్ప ఋషి అని. అలాగే ఆహ్, సో, ఆయన కూడా ఒక గొప్ప ఋషి ఏమో! ఇట్లా ఆశ్రమాలు తిరుగుతూ అందరికి జ్ఞానబోధ చేస్తూ ఉంటారేమో అని అనుకుంటుందనమాట. సో, ఆహ్, మరి అదే సమయంలో మాత దగ్గర తను ఇంకొక 2 సార్లు వెళ్ళే అవకాశం దొరికింది. అదే సంవత్సరంలో మాత దగ్గర 2 సార్లు వెళ్ళే అవకాశం దొరికింది. సో, ఆహ్, ఎంతో స్ట్రాంగ్‌గా లోపల నుంచి మాత పిలుపు వచ్చినప్పుడే నేనక్కడికి వెళ్ళడం జరిగింది. సో, ప్రతిసారి నేనక్కడికెళ్ళినప్పుడు మాత బయట వెయిట్ చేస్తూ ఉండడము, దానివల్ల అర్థమయ్యేదేమంటే తను నా కోసమే ఎక్స్‌పెక్ట్ చేస్తోంది అనే విషయము ఆహ్, అర్థమయ్యేది. అలాగే మాత, సోమ, నేను మౌనంగా ఆహారం ప్రిపేర్ చేసేవాళ్ళము. అదంతా క్లీన్ చేసేవాళ్ళము. అని కూర్చుని మళ్ళీ తను నా ప్రశ్నలకు జవాబు ఇచ్చేది. అలాగే అక్కడ నా జీవితంలో ఫేస్ చేస్తున్న ఇష్యూకి ఆహ్, తను నాకు హెల్ప్ చేసేది. తను నాకు రెస్పాండ్ అయ్యేది. సో, అలాగే మాత సమక్షంలో ఉండడం వలన నాకు ఎన్నో కొత్త విషయాలు అర్థమవ్వడము, కొత్తగా అర్థమవ్వడము, కొత్త విషయాలు తెరుచుకోవడము నాలో ఇవన్నీ జరిగేవి. సో, ఎప్పుడైతే ఆ మాతని కలిసొచ్చేదాన్నో ఎంతో అమేజింగ్ అద్భుతంగా ఆహ్, నా లోపల ఆ ఆత్మ అనుభవాలు మేలుకునేవి. నేను మరింత లోతుగా ఇన్నర్‌తో కనెక్ట్ అయిపోయేదాన్ని. సో, ఎప్పుడైతే మాతని కలుస్తున్నానో పెద్ద పెద్ద స్పీచ్‌లు లేవు. పెద్ద పెద్ద వివరించడాలు లేవు. ఆహ్, సో, నా మాతతో కలిసిన సందర్భాల్ని నేను చెప్పాలంటే అవన్నీ నా లోపల ఆహ్, వి ఇన్నర్ ఓపెన్ అవ్వడానికి అనేవి జరిగేవి. ఆ ఇన్నర్‌తో కనెక్షన్ ఇంప్రూవ్ అయ్యేది. అదెలా అంటే ఒక పువ్వు ఉంది. దాని బయట రెక్కలు తెరుచుకుంటూ మొగ్గ ఉంటుంది. మొగ్గ మెల్లగా తెరుచుకుంటుంది కదా! ఆ విధంగా నేను మాతను కలిసిన ప్రతిసారి నా ఆ రెక్కలు తెరుచుకుంటూ నేను సెంటర్‌లోకి వెళ్ళడం జరిగిందనమాట. సెంటర్‌లో ఉన్న ఆ మకరందానికి వెళ్ళడం అనేది జరిగింది. సో, మొదట్లో నేను ఆ మాతని ఒక దేవిగా అనుకున్నా. తర్వాత రిషిగా అనుకున్నా. తర్వాత నేనేమనుకుంటే అదేం పెద్ద విషయం కాదు అని అనిపిచ్చింది. సో, మాత సమక్షంలో ఉన్నప్పుడు ఆ కన్‌ఫ్యూజన్ ఉండేది కాదు. నేను ఏ విషయంలోనూ కన్‌ఫ్యూజన్ ఉండేదాన్ని కాదు. ఆహ్, ఆ ఎనర్జీస్‌తో నేను చాలా రోజుల వరకు ప్రశ్నలు లేకుండా ఉండేదాన్ని. ఆ ఎనర్జీస్ తగ్గిన తర్వాత నాలో మళ్ళీ ప్రశ్నలు ఉదయించేవి. సో, తను ఆలోచిస్తోంది. తనొక పర్సన్ అయితే ఎన్ ఆహ్, ఎన్ గ్రేట్ అయినా సో, నాకు తనొక ఆల్రెడీ జీవించే మనిషి అయితే, నాకు ఎంత గ్రేట్ అయినా చూడండి నాకు కలలో వచ్చింది. నా ఇన్నర్‌లో నాకు కనెక్ట్ అయి ఉంది.
సో, ఏ విధంగా అయితే మనం ఒక గొప్ప ఋషిల ఆహ్, గురించి వినుంటామో, గొప్ప ఋషులు వీళ్ళ గురించి వినుంటామో, అదే విధంగా తను కూడా అలా వాళ్ళలాగా గొప్ప ఋషి ఏమో, ఇంకా ఎక్స్‌ట్రార్డినరీ ఋషి ఏమో అని తను ఆలోచిస్తా ఉంది మాత గురించి. సో, వాళ్ళందరికన్నా మరి ఇంకా ఎంతో గొప్ప ఋషి ఏమో అని. సో, ఇంకా అప్పటినుంచి తను దేవి మాతను ఇంక గొప్ప ఋషిగా తన లోపల తాను పిలవసాగింది. సో, మరి ఈరోజు ఈ భాగం వరకు ముగించుకుందాము. మొ మిగతాది మనం నెక్స్ట్ టైమ్ చెప్పుకుందాం.